ఒంగోలులో ఒకప్పుడు జింపెక్స్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపాదిత ఐరన్ ఓర్ మైనింగ్ వల్ల ఏ గ్రామాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది, రైతుల అభ్యంతరాలపై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందించారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలానికి సంబంధించి జిందాల్ కంపెనీ ఏదైతే ఐరన్ ఓర్ మైనింగ్ సంబంధించి శుద్ధి పరిశ్రమలు అయితే అక్కడ స్థాపించడానికి అయితే ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ టంగుటూరు మండల పరిధిలోకి వచ్చేసరికి ఇటు మర్లపాడు, కొనిజేడు, కందులూరు, ఎర్రజర్ల అలాగే సర్వేరెడ్డిపాలెంకు సంబంధించిన గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ గ్రీవెన్స్లో కలెక్టర్ రాజాబాబుకి అయితే అర్జీలు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఐరన్ ఓర్ మైనింగ్ కి సంబంధించి పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఇక్కడున్న భూములు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కలుషితమయ్యి వ్యవసాయం పాడవుతుందని చెప్పేసి ఈ ప్రాంత రైతులు అయితే చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలో ప్రధానంగా ఇక్కడున్న వ్యవసాయ రైతులు ఎవరైతే వాణిజ్య పంటలు పండిస్తూ జీవనాధారం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాణిజ్య పంటలు నిమ్మ, జామ అలాగే మామిడి, పొగాకు లాంటి పంటలు పండించి జీవనోపాధిని కలిగి జీవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఏదైతే బర్లాపాడు గ్రామానికి సంబంధించి 1800 మిలియన్ టన్నుల ఏదైతే ఐరన్ ఓర్ పరిస్థితి అది శుద్ధి సంబంధించి ఇక్కడ టన్నుల ఖనిజాన్ని అనేది కనుగొనడం అయితే జరిగింది. అయితే ఈ ఖనిజానికి సంబంధించి ఇటు ప్రభుత్వము అభివృద్ధి పేరుతో ఇక్కడ ఈ జిందాల్ కంపెనీకి అయితే అప్పగించడం అయితే జరిగింది. అయితే ఈ జిందాల్ కంపెనీ అయితే ఇక్కడ ఐరన్ ఓర్ ని తీసుకోవడానికి అయితే ప్రతిపాదన చేస్తూ ముందుకు సాగుతూ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ పరిశ్రమను రాకుండా చేయడానికి అయితే ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల భూగర్భ జలాలు అలాగే కలుషితమయ్యి ఇటు ప్రాణహాని కలిగే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే చిన్నపిల్లలకైతేమి, పెద్దలకైతేమి, శ్వాసకోశ వ్యాధులైతేమి, అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులైతేమి, అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులైతే వచ్చి ఇక్కడున్న ప్రజలు ప్రాణహాని కలిగే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే భూగర్భ జలాల్లో కూడా ఈ ఐరన్ ఓర్కి సంబంధించిన ఏదైతే రసాయనాలు వాడతారో ఆ రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసి చేరిక నీరు కూడా కలుషితమయ్యి పంట భూములు కూడా బీడు బారి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో 2011లో ఇక్కడ జింపెక్స్ అనే కంపెనీని అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ జింపెక్స్ కంపెనీకి సంబంధించి ఇక్కడ ప్రజలు అప్పట్లో 2011లో పూర్తిగా వ్యతిరేకిస్తూ అప్పట్లో నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే అప్పట్లో ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి అయితే పెద్ద వారే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అప్పుడు పోలీసు లాఠీలు ఛార్జీలు చేసి పలు రైతులపై కేసులు పెట్టడం అయితే జరిగింది. అప్పట్లో ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు దీన్ని జిందాల్ కంపెనీకి అప్పగించి ఇక్కడ మర్లపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న 18 మిలియన్ టన్నుల ఉన్న ఖనిజాన్ని అయితే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఈ ఏదైతే ఈ ఇనుము ఓర్ సంబంధించి లో గ్రేడ్ అయినా కానీ ఇక్కడ అధునాతన రసాయనాలు వాడి ఇనుమును శుద్ధి చేసి మంచి ఇనుమునైతే తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కానీ ఇక్కడ ఉన్న ప్రజలైతే ఇక్కడ ఈ ఏదైతే ఈ జిందాల్ కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను అయితే తిప్పికొట్టేందుకు వారు తమ ప్రయత్నంగా వారు తమ ఉద్యోగ ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రైతులు ఇక్కడ ఉన్న ఈ పరిశ్రమ అయితే అడ్డుకుంటాము, అయితే ప్రాణాలైనా కానీ వదులుకుంటాం, కానీ ఇక్కడ ఈ పరిశ్రమ రావడానికి అయితే మేము ఒప్పుకోమని చెప్పేసి ఇక్కడ రైతులైతే పూర్తి స్థాయిలో మటుకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరిశ్రమలు రావటం వల్ల ఇక్కడ పంట భూములు పోవటం కానీ అలాగే మా జీవనోపాధి కోల్పోతామని అలాగే అనారోగ్యం పాలయ్యి వలసలు వెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇక్కడ రైతులు అడిగే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న అయితే ఏదైతే ఇదే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్థిక అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం ఈ పరిశ్రమలు తీసుకొస్తున్నాము. ఈ పరిశ్రమలు రావడం వల్ల ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి, అలాగే రాష్ట్రం జిల్లా కూడా సస్యశ్యామలంగా మారుతుందని చెప్పేసి ఇటు పాలకులు చెప్తున్నప్పటికీ ఇటు రైతులు మటుకు పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మాకు పరిశ్రమలు వద్దు, మా ప్రాణాలు వద్దని చెప్పి నినాదంతో అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
అదేవిధంగా ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ క్రీడా పాఠశాల నుండి ఒకే విద్యా సంవత్సరంలో 57 మంది విద్యార్థులు వెళ్ళిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అసలు సిబ్బంది కొరత, పౌష్టికాహార లోపంపై క్రీడల శాఖ ఉన్నతాధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే కడపలో ఉండేటువంటి అంటే రాష్ట్రానికే తలమానికంగా ఉండేటువంటి కడప నగరంలో ఉండేటువంటి వైఎస్ఆర్ క్రీడా పాఠశాల అనేటువంటి ప్రాభవాన్ని కోల్పోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్రీడా పాఠశాలలో మౌలిక వసతులతో పాటు సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో డ్రాప్అవుట్స్ ఎక్కువగా పెరిగేటటువంటి పరిస్థితే కనబడుతుంది. గత 2 ఏళ్ల నుంచి డ్రాప్అవుట్ సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత సంవత్సరము ఏకంగా 57 మంది విద్యార్థులు 7, 8, 9 తరగతులకు సంబంధించి 57 మంది విద్యార్థులు బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో పోల్చుకుంటే అందుకు భిన్నంగా ప్రస్తుతానికైతే క్రీడా పాఠశాల వ్యవహారం అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ క్రీడా పాఠశాలకు సంబంధించి గతంలో అడ్మిషన్ల కోసము క్రీడా పాఠశాలలో చేరడానికి ఆ రాష్ట్రం నలుమూల నుంచి విద్యార్థులు వచ్చేటటువంటి పరిస్థితి ఇదే ఉండేది గతంలో. అయితే 2 సంవత్సరాల నుంచి అది పూర్తిగా భిన్నంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి మౌలిక వసతులతో అక్కడ ఉండేటువంటి సిబ్బంది కొరత, అలాగే అక్కడ ఉండేటువంటి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించినటువంటి నేపథ్యంలోనే అందుకు సంబంధించి పూర్తి భిన్నంగా క్రీడా పాఠశాల తయారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే అథ్లెటిక్స్, హాకీ, స్విమ్మింగ్ పూల్, అలాగే ఆర్చరీ ఇలా దాదాపు 8 ఈవెంట్స్ కు సంబంధించి శిక్షణ ఇచ్చేటటువంటి పరిస్థితి. అందుకే రాష్ట్రంలో ఉండేటువంటి నలుమూలలా ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి క్రీడలపైన ఆసక్తి ఉండేటువంటి విద్యార్థులంతా పోటీ పడి మరి ఇక్కడ ఈ క్రీడా పాఠశాలలో చేరేటువంటి పరిస్థితి. అయితే మరి గత 2 సంవత్సరాల నుంచి జరిగేటటువంటి డ్రాప్అవుట్స్ ఏదైతే ఉందో డ్రాప్అవుట్స్ తో గతంలో ఉన్నటువంటి ప్రభావాన్ని ఏదైతే ఈ క్రీడా పాఠశాల కోల్పోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల డ్రాప్అవుట్ సంఖ్య పెరిగేటటువంటి దానిపైన అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే ఈ పాఠశాలలో ప్రస్తుతానికి ఉండేటటువంటి గత 2 ఏళ్ల నుంచి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీడా సామాగ్రితో పాటు ఏదైతే దుస్తులు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి. ఇక్కడ శిక్షణ పొందేటటువంటి విద్యార్థులకు క్రీడల శిక్షణతో పాటు అలాగే మంచి నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించేటటువంటి పరిస్థితి అక్కడ ఉండాలి. అయితే 2 ఏళ్ల నుంచి విద్యార్థులు క్రీడా సామాగ్రితో పాటు దుస్తులు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి దాపురించి క్రీడా పాఠశాలకు. అలాగే అక్కడ ఉండేటువంటి వస్తువులకు తీసుకున్నట్లయితే బాలబాలికలకు సంబంధించి 2 వార్డన్లే ఉన్నారు. ఏ ఒక్కరు సెలవు పెట్టినా కూడా అక్కడ భద్రత అనేటువంటిది బాలబాలికలు 2 ఉంటారు కాబట్టి భద్రత అనేటువంటిది పూర్తిగా కొరబడిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వైద్యానికి సంబంధించి తీసుకున్నట్లయితే ఒకే ఒక్క నర్సు పోస్ట్ ఉండేది. ఆ నర్సు పోస్ట్ కూడా ఖాళీ అయింది ప్రస్తుతానికి. గత సంవత్సరం నుంచి నర్సు పోస్ట్ ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు ఏదైనా వైద్యానికి సంబంధించి అవసరమైనట్లయితే దగ్గరలో ఉన్నటువంటి రిమ్స్ కు వెళుతున్నారు. మరి రిమ్స్ కు వెళ్ళి రావడానికి కూడా అక్కడ భద్రత అనేటువంటిది సరిగ్గా లేదు. మరి రిమ్స్ కు వెళ్ళి రావాలంటే పూర్తిగా అక్కడ వాళ్ళకు వైద్యం అందుతుంది అంటే అది అందట్లేదు. మరి వైద్యం కూడా అరకొరగా అందించేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడా శాఖల మంత్రి కావచ్చు, అలాగే శాప్ కు సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, గతంలో లాస్ట్ ఇయర్ శాప్ చైర్మన్ కూడా ఎక్కడైతే క్రీడా పాఠశాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వస్తువులను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మరి వస్తువులు అన్ని చూసినా కూడా సిబ్బంది కొరత ఉన్నా కూడా అక్కడ మౌలిక వస్తువులు ఉన్నా కూడా సరైన పౌష్టికాహారం అందకున్నా మరి ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి 2 ఏళ్ళైనా కూడా క్రీడా పాఠశాల పైన ప్రత్యేక దృష్టి పెట్టకపోవడము, విద్యార్థులకు డ్రాప్అవుట్ ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేకుండా పోతుంది. అయితే 7, 8, 9 తరగతులకు సంబంధించి డ్రాప్అవుట్స్ కు ప్రభుత్వం అయితే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసుకునే దానికి అవకాశం ఇచ్చిందని సంబంధిత క్రీడాకు సంబంధించినటువంటి బాధ్యతాధికారి జగన్నాథ్ రెడ్డి చెప్తున్నాడు. అయితే మరి అది ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఆ లాటరీకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, మరి అందులో 7, 8, 9 తరగతులకు ఖాళీ ఉండేటువంటి 57 డ్రాప్అవుట్స్ చేరతారా, మరి అక్కడ ఉండేటువంటి వస్తువులు బట్టి విద్యార్థులు ఉండేవాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అనేటువంటిది అటు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ క్రీడా పాఠశాల దృష్టి పెట్టాలి. క్రీడలకు ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం క్రీడల పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే క్రీడా పాఠశాల పైన మౌలిక వస్తువులతో పాటు పౌష్టికాహారం అలాగే విద్యార్థులకు అందించాల్సినటువంటి క్రీడా సామాగ్రి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే పాఠశాలకు వైఎస్ఆర్ క్రీడా పాఠశాలకు మరో పూర్వభయం వచ్చేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది అటు క్రీడలపైన ఆసక్తి ఉండేటువంటి క్రీడాకారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, దానిపైన తక్షణ చర్యలు తీసుకుంటుంది, అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.